తెమ్మన్నారు. హాయ్.
A few hours later. హలో బ్యూటిఫుల్ పీపుల్, మనకి అనదర్ రొటీన్ వర్క్ డే అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు చెప్పా కదా, నేను ఒక ట్రూ వైర్లెస్ మైక్ తీసుకుంటానని. సో మీకు చెప్పినట్టే నేను ఒక మైక్ తీసుకోవడం జరిగింది. ఆ మైక్ పేరు వచ్చేసి రేజర్ సైరన్ బ్లూటూత్ వర్షన్. మన గోప్రో వచ్చేసి బ్లూటూత్ డివైస్కి అంటే కంపాటబిలిటీ ఉంది కాబట్టి, సో నేను ఈ సైరన్ బ్లూటూత్ వర్షన్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా నాకు అనదర్ ఆప్షన్ కూడా ఉండేది. అది ఏంటి అని అంటే DJI మైక్ టు ట్రాన్స్మిటర్. సో అది కూడా మనం ఒక ట్రాన్స్మిటర్ అనేది కానీ రిసీవర్ కానీ ఐ మీన్ గోప్రోకి అటాచ్మెంట్ ఏమి లేకుండా మనం ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను అంటే ఈ 2 మైక్స్ గురించి నేను రివ్యూస్ చూసినప్పుడు పీపుల్ సే థాట్ సైరన్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇది మొబైల్ ఫోన్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. గోప్రోస్‌కి ఐ మీన్ గోప్రోకి అంటే ప్రాపర్ రివ్యూ లేదు ఈ మైక్‌తోని. కాకపోతే Insta360 క్యామ్‌తో ఒక ప్రాపర్ రివ్యూ ఉండింది. సో DJI వచ్చేసి GoPro 12కి DJI మైక్ టు ట్రాన్స్మిటర్ వచ్చేసి GoPro 12కి కంపాటబిలిటీ లేదు. కాకపోతే GoPro 13కి కంపాటబిలిటీ ఉంది. సో మనం GoPro 12కి DJI తీసుకోలేము. సో ఐ బాట్ రేజర్ సైరన్ BT మైక్రోఫోన్. సో మనకనేది ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది. సో అయితే ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత మీకోసం అంటూ ఒక డెడికేటెడ్ అన్బాక్సింగ్ అండ్ ప్రాపర్ రివ్యూ విత్ GoPro 12 చేద్దాం అనుకుని నేను ఏం చేశాను అంటే ఐ స్టార్టెడ్ షూటింగ్ అన్బాక్సింగ్ వీడియో. కాకపోతే ఈ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఏమైంది అని అంటే బాక్స్‌లో నుంచి అన్ని ఐటెమ్స్ అంటే అన్ని కాంటెంట్ వస్తున్నాయి కానీ ఒక మైక్ మాత్రం రావట్లేదు. ఐ మీన్ మైక్ అందులో లేదు, టు బీ ఫ్రాంక్. సో ఇలా మైక్ మిస్ అయిందని నేను కస్టమర్ కేర్‌కు కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు ఏం అడిగారనంటే, సో మీ దగ్గర వచ్చేసి ఏమైనా ఫుటేజ్ ఉందా అని అడిగారు. సో నేను క్లియర్‌గా చెప్పానండి, నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఇఫ్ యూ వాంటెడ్ ఐ కెన్ షేర్ అని చెప్పడం జరిగింది నేను. తనొచ్చేసి ఫుటేజ్ వాళ్ళకి కావాలని చెప్పలేదు. బట్ షీ ఆస్క్డ్ మీ టు కీప్ ఆన్ ద ఫోన్. సో షీ వాంటెడ్ టు టాక్ టు దేర్ సుపీరియర్స్. తను కాల్ రిట్రీవ్ చేసిన తర్వాత తను ఏం చెప్పింది అని అంటే, మీకు రిఫండ్ కావాలా లేకపోతే ప్రోడక్ట్ అనేది కావాలా అని అడగడం జరిగింది. సో ఐ సెడ్ ఐ వాంటెడ్ ద ప్రోడక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పడం జరిగింది. దే అరేంజ్డ్ నెక్స్ట్ డే డెలివరీ. డెలివరీ వచ్చిన తర్వాత నేను ప్రోడక్ట్ ని అన్బాక్సింగ్ చేయడం జరిగింది. అన్బాక్సింగ్ చేసిన తర్వాత నేను మైక్‌ని టెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆ టెస్ట్ అనేది నేను ఎలా చేశాను అంటే, ఫస్ట్ నేను మొబైల్‌కి కనెక్ట్ చేయలేదు. నేను మై మెయిన్ రీజన్ ఫర్ బయింగ్ దిస్ microphone is for GoPro. So I don't want to connect to the mobile. I want to check with GoPro. So నేను డైరెక్ట్ GoProకి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్‌గా నేను ఆడియో సోర్స్ దగ్గర ఉండి నేను నా వాయిస్‌ని రికార్డ్ చేసినప్పుడు ఐ హావ్ నో ప్రాపర్ ఆడియో రావడం జరిగింది. ప్రాపర్ ఆడియో అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. బట్ వెనెవర్ నేను ఆడియో సోర్స్ నుంచి దూరం వెళ్ళినప్పుడు నేను ఐ మీన్ 5 ఫుట్ అవే దెన్ అదర్ రూమ్‌కెళ్ళినప్పుడు ఐ క్లియర్‌లీ సీ సమ్ సార్ట్ ఆఫ్ రేంజ్ ఎక్సీడ్ అయినప్పుడు వచ్చే డిస్టార్షన్ ఉంటుంది చూడండి. సో అలాంటి డిస్టార్షన్ అనేది నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం జరిగింది. దెన్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ దిస్ మైక్రోఫోన్ టు ద మొబైల్. బ్లూటూత్‌తో కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఆల్ ద అటెంప్ట్స్ వర్ ఫెయిల్డ్. దెన్ నేను ఏం చేశానంటే రేజర్ వాళ్ళ డెడికేటెడ్ యాప్ ఫర్ దిస్ మైక్రోఫోన్స్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అదే రేజర్ స్ట్రీమింగ్ యాప్. ఈ రేజర్ స్ట్రీమింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఐ ట్రై టు కనెక్ట్ త్రూ ద బ్లూటూత్. బట్ స్టిల్
నేను అంటే కనెక్షన్ అనేది జరగలేదు. ఐ మీన్ ఐ కుడెంట్ సీ ద డివైస్, ద బ్లూటూత్ కనెక్షన్ పాపప్ విండోలో. సో నెక్స్ట్ ఏం చేశానంటే నేను త్రూ యాప్ కనెక్ట్ చేయడం జరిగింది. త్రూ యాప్ అనేది కనెక్ట్ అయింది. తర్వాత మనకి యాప్‌లో వచ్చేసి మైనర్ సెట్టింగ్స్ ఉన్నాయి. మైక్ ఏవో నాయిస్ రిడక్షన్ అనేది ఎలా ఉండాలి? హైలోనా? లోనో? లేకపోతే ఆఫా? ఇలాంటి సెట్టింగ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ ఎంత యూజ్ చేయాలి అనే ఒక ఆప్షన్ ఉండింది. తర్వాత అదర్ ఫ్యూ మైనర్ థింగ్స్ ఉన్నాయి. దట్ వి డోంట్ యూజ్. ఆఫ్టర్ థాట్ అంటే ఇంకొక మేజర్ సెట్టింగ్స్ ఏంటి అంటే క్విక్ కనెక్షన్ అనేది ఏ ఆడియో డివైస్‌కి అనేది చేయాలి అనేది ఒకటి వచ్చుండే. సో నేనేం చేశాననంటే గోప్రోకి నేను క్విక్ కనెక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ ప్రాసెస్‌లో నాకొక 3 థింగ్స్ అనేది కంప్లీట్ డిసప్పాయింటింగ్ ఉండిందండి. ఫస్ట్ వచ్చేసి ఆ డిస్టార్షన్, డిస్కనెక్షన్ అంటే ఐ మీన్ రేంజ్ ఎక్సీడ్ అయిన డిస్టార్షన్ అనేది రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి విండ్ సాక్స్ అనేవి అంటే ఐ మీన్ దే ఆర్ గుడ్. బట్ సైజ్ అని అంటే మనం విండ్ సాక్స్‌ని అటాచ్ చేశాక మైక్రోఫోన్‌కి దే విల్ నాట్ స్టిక్ టు ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లా మనం ఇట్లా షేక్ చేసినప్పుడు ఆ విండ్ సాక్స్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే నేను బ్యాడ్మింటన్‌కి తీసుకెళ్ళాను చెప్పా కదా! సో వైల్ ఐమ్ ప్లేయింగ్, నో నాట్ ఈవెన్ స్టార్టెడ్ ప్లేయింగ్, జస్ట్ స్టార్ట్ చేశాను. సో ఇట్ ఫాల్ ఆఫ్. యాహ్! దీస్ ఆర్ థింగ్స్ ఐ డోంట్ లైక్. డిస్టార్షన్ అనేది. ఇప్పుడు మనం కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అనేది చేస్తున్నాము. డెడికేటెడ్ మోటో బ్లాగ్ సెటప్‌కి ఈ మైక్ అనేది యూజ్ చేయలేదు. సో దిస్ విల్ బి ద డెడికేటెడ్ రివ్యూ ఫర్ లేజర్ సైరన్ BT మైక్రోఫోన్ ఫర్ ద GoPro 12. ఐ హోప్ ఆడియో అనేది క్రిస్ప్ అండ్ క్లియర్‌గా వస్తుంది అనుకుంటున్నాను. అయితే మీరే విని చెప్పాలి నాకు. మనకి ప్రోడక్ట్ అనేది వర్తా కాదా అనేది. ఇప్పటివరకు నీకున్న ముచ్చట్లన్నీ కూడా నా హెల్మెట్ వైజర్ అనేది క్లోజ్‌గా ఉన్నప్పుడు జరిగింది. వైజర్ నేనిప్పుడు క్లోజ్‌లోనే ఉంచుతాను. మనం ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత రిటర్న్‌లో వచ్చేటప్పుడు మనం వైజర్ అనేది ఓపెన్ చేసి టాప్ స్పీడ్‌లో నాయిస్ రిడక్షన్ అనేది ప్రాపర్‌గా వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. Guy, what is this, man? చూసారా రావు గారు? ఎంత పనైపోయిందో. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనకి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. యూజువల్‌గా నేను మంచి స్పీడ్‌లో ఉంటాను. బట్ ఈరోజు ఎందుకో మోడరేట్ స్పీడ్‌లో మీతో మాట్లాడుతున్నా కాబట్టి మోడరేట్ స్పీడ్‌లో రావడం జరుగుతుంది. లేదనంటే పిల్లగాడి బైక్ ముక్కలు ముక్కలు అమ్మో! ఇప్పటివరకి ఆ సిట్యుయేషన్ తలుచుకుంటేనే దారుణంగా ఉంటుంది నాకు. సో, మనం ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాం. ఫ్యూయల్ ఇండికేషన్ వస్తుంది. ఐ ఐ థాట్ ఆఫ్ ఫిల్లింగ్ ఫ్యూయల్, బట్ నాట్ హ్యాపెండ్. మనం రీచ్ అయిపోయాం. ఐల్ సీ యూ గైస్ ఆఫ్టర్ ది వర్క్ అవర్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మిగతా వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. One eternity later.
హలో గైస్, వెల్కమ్ టు ద వ్లాగ్. మన ఆఫీస్ టైం అనేది అయిపోయింది. మనం పీక్ టైంలో బయటకు వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఎక్స్పెక్ట్ చేయడం మంచిది, లేకపోతే డిసప్పాయింట్ అయిపోవాల్సి వస్తుంది. నిన్న మనకి లేట్ అయింది కదా, సో అందుకోసమే ఫ్రైడ్ రైస్ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఫ్రైడ్ రైస్ అంటే ఐ కెనాట్, సో బీరకాయ ఎగ్ అనేది మేక్ చేసుకుందాం, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. మార్నింగ్ అనేది హెల్మెట్ వైజర్ క్లోజ్లో మనం మానిటరింగ్ చేసాము. ఇప్పుడు వైజర్ ని ఓపెన్ చేసేసి మానిటర్ చేద్దాం. నేను వైజర్ అనేది ఓపెన్ చేశాను ఇప్పుడు. సో నాకు తెలిసి విండోస్ చాలా ఎక్కువనే ఉంది. సో ఈ విధమైన చాలా అంటే ఓపెన్ అంటే వైజర్ ఓపెన్ చేశాక మాత్రం చాలానే నాయిస్ వస్తుంది. సో ఈ విధమైన విన్ నాయిస్ ఉన్నప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ అనేది బాగా పనిచేసింది అనుకో. వెరీ గుడ్ మైక్రోఫోన్ ఫర్ మోటో బ్లాగర్స్. మనము అంటే ప్రైస్ ఎక్కువైందా తక్కువైందా అనేది కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఈ మైక్రోఫోన్ నుంచి వచ్చే అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. విన్ నాయిస్ అనేది క్లీన్ గా రిడక్షన్ కనిపించింది అనుకో, క్లీన్ రిడక్షన్, దెన్ దెర్ ఇస్ నో రిగ్రెట్స్ ఫర్ 9000. ఒకవేళ విన్ నాయిస్ మాత్రం మనకి అలానే ఉంటే మాత్రం, అంటే ఐ మీన్ విన్ నాయిస్ తగ్గలేదు అంటే రిడ్యూస్ చేయలేదు అని అంటే మాత్రం మన డబ్బులు బొక్కే అని అర్థం. ఈ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఈ మైక్ పర్ఫెక్ట్ మోటో వ్లాగింగ్ సెటప్‌కి యూజ్ అవుతుంది. వాయిస్ క్యాన్సలైజేషన్ అనేది ఎక్సలెంట్‌గా ఉంది. వైజర్ క్లోజ్‌గా ఉన్నప్పుడైనా కానీ, ఓపెన్‌గా ఉన్నప్పుడైనా కానీ. ఐల్ గివ్ 5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 ఫర్ దిస్ ప్రొడక్ట్.